భరద్వాజ గారు ఇంకొక పెద్ద సినిమా మంతండికి కింగ్డమ్ రిలీజ్ అవుతుంది. బట్ ఆ కింగ్డమ్కి స్టోరీ మీద స్పెక్యులేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత అంటే శ్రీలంక కథ అని అది ఇది మాట్లాడుతున్నారు, అన్నదమ్ముల కథ అని. దానికి తగ్గట్టు ఇంకో డిస్కషన్ ఏంటంటే దానికి పాన్ ఇండియా మార్కెట్లో అదే పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన బజ్ ఉందా లేదా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. అంటే పాన్ ఇండియా మార్కెట్కి సినిమా వేయాలి అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇది అలా కనిపించడం లేదు. అంటే ఓటీటీ వరకు పాన్ ఇండియా వెళ్ళే అవకాశమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు నాగవంశీ గారు. ఇది కింగ్డమ్ అనే టైటిల్కి హిందీలో ఒక సమస్య ఉంది, దానికి ఆల్టర్నేటివ్ చూస్తున్నాము, మేము రిలీజ్ అయితే మేము 80% చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. అవును, అంటే దీంతో పాటు ప్యారలల్ రిలీజ్ ఉంటుందా అనేది అనుమానం. ఇంతవరకు ఎక్కడా కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలవలేదు, అక్కడ మొదలవలేదు, ఇక్కడ ఇంకా మొదలు పెట్టలేదు. కానీ ఇక్కడ కొంత నెమ్మదిగా సినిమా గురించిన వార్తలు అయితే నడుస్తున్నాయి, చలామణిలో ఉన్నాయి. రకరకాల స్పెక్యులేషన్స్ స్టోరీకి సంబంధించి ఏ పాయింట్ వాళ్ళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి గ్లింప్సెస్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఏది రివీల్ చేయలేదు. ఒక పోలీస్ కానిస్టేబుల్ గెటప్లో ఒకసారి కనిపించాడు, అలాగే ఒక ఉద్యమకారుడిగా కనిపించాడు. డైలాగ్ కూడా జనాల్ని మోటివేట్ చేసేటువంటి ఒక డైలాగ్తో ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ పాత్ర ఏమిటి అనే దానిలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరగలేదు. అయితే దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి, ఏమిటి కథ అనే విషయంలో. ఇది దీనిలో ఎక్కడో తమిళ ఈలం గురించి ఆ రోజున జరిగినటువంటి పోరాటం, ఎల్టీటీఈ టుల్ఫ్ ఈ సంఘాలన్నీ జరిపినటువంటి పోరాటం, శ్రీలంకలో జరిగినటువంటి జాతి పోరాటం, తమిళులకి ప్రత్యేక దేశం కావాలి అనేటువంటి డిమాండ్తో జరిగినటువంటి ఉద్యమం తాలూకా రెఫరెన్స్ ఈ సినిమా కథలో ఉండబోతోంది అనేది ఒక వినిపిస్తున్న మాట. నిజానికి ఈ పాయింట్, ఈ నేపథ్యము, ఆ గొడవలు మెడ్రాస్కి ఎక్స్టెండ్ అయిన సందర్భము, ఈ సంఘటనలన్నీ మిక్స్ చేసి ఒక నవల వచ్చింది, జ్వాలాసింహాసనం అని, జీవి అమరేశ్వరరావు గారు రాశారు. ఒకవేళ దానిలో సంఘటనలు ఏవైనా ఈ సినిమాలోకి రిఫ్లెక్ట్ అవుతున్నాయా అనేది ఒక సందేహం. అయితే ఈ గౌతమ్ అనేటువంటి డైరెక్టర్ గారు ఇప్పటి వరకు తీసినటువంటి ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకమైన నేపథ్యాన్ని ఎంచుకుంటూ వెళ్ళాడు. డిఫరెంట్గా ఉంటాయి అన్ని సినిమాలు. జెర్సీకి కానీ అంతకుముందు వచ్చిన సినిమాలకు కానీ ఆయన ఎంచుకునేటువంటి నేపథ్యాలు భిన్నంగా ఉంటున్నాయి. ఒక బాగా డెప్త్ ఉన్నటువంటి నేపథ్యంలో సినిమా తీస్తున్నాడు ఆయన. అందుకని ఈ ఎల్టీటీఈ, ఈ టుల్ఫ్, తమిళ ఈలం పోరాటము, ఈ నేపథ్యము అనగానే బహుశా నేపథ్యం తీసుకుని ఏదైనా ఇంటెన్సిఫైడ్ డ్రామా చెప్పబోతున్నాడా అనేది ఒక సందేహం అయితే ఉంది. కానీ నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు చిన్నది, అన్నదమ్ముల పాట ఒకటి. అవును, సత్యదేవ్ అను విజయ్ కనపడుతున్నారు సేమ్. అవును, అంటే ఈ అన్నదమ్ములు కనిపించటము, ఈ శ్రీలంక నేపథ్యం వినిపించటము, ఇది వినగానే మనకి ఇంకొక సినిమా గుర్తొస్తుంది. ఏంటిది? ఛత్రపతి. ఓకే. ఛత్రపతి కూడా అంటే సీరియస్గా కాదు, కానీ అక్కడి నుంచి మైగ్రేట్ అవ్వడం కాదు, అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి ఇక్కడికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఒక శిబిరం నుంచి వాళ్ళని వాడుకుంటున్నటువంటి వాళ్ళ మీద రివోల్ట్ చేయటం ద్వారా ఆ తమిళ్ పోరాటానికి ఇక్కడ భారతీయ గడ్డకి మధ్యలో ఒక లింక్ని అల్లారు. అల్లటం ద్వారా ఆ కథని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నేటివిటీలో నడిపారు. కాబట్టి ఆ నేపథ్యాన్ని ఎంచుకుని సక్సెస్ఫుల్గా సినిమా తీశారు. అది కూడా ఒక రకంగా అన్నదమ్ముల కథే. అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక రైవలరీకి సంబంధించిన డ్రామాని నడిపాడు ఆయన. ఇక్కడ మళ్ళీ అన్నదమ్ములు, ఈలం బ్యాక్డ్రాపు అనగానే ఆ ఛాయలు ఏవైనా దీని మీద ఉంటాయా అనేది ఇంకొక సందేహం నడుస్తోంది. మరి తీసిన సినిమా ఎట్లా ఇస్తారులేండి మీరు? తీసిన సినిమా కాకపోయినప్పటికీ అంటే సందేహాలు, ప్రపంచానికి అనేక సందేహాలు కలిగించాలి. కలిగించిన తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈ క్లారిఫికేషన్స్ కోసం వెతుకుతారు. ఈ నేపథ్యం అవునో కాదో క్లారిటీ లేదు అక్కడ. ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, బజ్ అయితే క్రియేట్ అవుతుంది, బజ్ క్రియేట్ అవుతుంది, ఒక డిస్కషన్ మొదలైంది. మొదలైన తర్వాత సినిమా థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు అక్కడ ఏముంది అనే దాన్ని బట్టి తను ఏమనుకుని వచ్చాడు, ఈ రెండింటి మధ్య ఏమైనా లింక్ ఉందా అనేది వెరిఫై చేసుకుని అక్కడి నుంచి ఒక ఒపీనియన్తో బయటకు వచ్చి మాట్లాడతాడు. అది దానికోసం ఇవన్నీ ఉపయోగపడతాయి, ఈ స్పెక్యులేషన్స్ అన్నీ.
ఇలా రకరకాల పోలికల మీద అది నడుస్తుంది. కానీ వాళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లా వాంటెడ్గానే. ప్రజలు మాట్లాడుకోవటానికి వదిలిపెడదాం, ప్రజలు ఏదైనా మాట్లాడినేవాడిని మనం ఫైనల్ కంటెంట్తో వెళ్దామని చెప్తున్నారు. ఆయన అయితే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. కాన్ఫిడెన్స్ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, అయ్యో పాపం విజయ్ అంటున్నారు మళ్ళీ. జనాలు ఎందుకు పాపం తలవట్లేదని మాట్లాడుతున్నారు. అంటే తలవాల్సిన అవసరం ఏముంది? సింపతి ఎందుకు ఉండాలి? సింపతి మీద వ్యాపారాలు నడవు. ఇది ప్రజల అభిరుచితో కూడుకున్నటువంటి వ్యాపారం. ప్రజలకి నచ్చే సినిమా ఇచ్చినప్పుడు కాదన్నది ఎప్పుడు? మీకు నచ్చే సినిమా జనాల ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏ సినిమాకైనా జై కొట్టారు కదా. ఇదే ప్రేక్షకులు కదా ఆయన భుజాన్ని మోసింది 4 సినిమాలకి. ఇప్పుడు ఆ 3 సినిమాలు సక్సెస్లు ప్రజల అకౌంట్లో వేసి తీరాలి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కథల ఎంపికలో వాళ్ళు తడబాటుకు గురవడంతో జనం రిజెక్ట్ చేశారు. జనం రిజెక్ట్ చేసిన ప్రతి సినిమాకి ఎందుకు రిజెక్ట్ చేశారో ఒక ప్రాపర్ రీజన్ ఉంది. రీజన్లెస్గా ఏ సినిమాని కాదనలేదు జనం. కాబట్టి ఇప్పుడు అయ్యో పాపం తలవాల్సిన అవసరం లేదు. పైగా సింపతి కార్డు ఇప్పుడు ప్లే చేస్తే జనాలకు డౌట్ వస్తుంది. సినిమాలో పరిస్థితి బాగోకపోతే ఇలాంటి మాటలన్నీ వస్తాయి. అంటే సినిమాలో కంటెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నప్పుడు ఇప్పటి వరకు అతను సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడంలో తడబాటుకు గురయ్యాడు, కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు అని కాన్ఫిడెంట్గా చెప్పండి ఒక మాట. అంతేగాని జనాలకి అయ్యో పాపం అని ఉండదా అని అడిగితే ఎలాగా? జనాలకు ఎందుకు ఉండాలి అసలు? డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడికి సింపతి ఎందుకు ఉండాలి అసలు? సింపతి ఉండాలని కోరుకోవడం కూడా తప్పే. అందుకని సింపతి కార్డు పక్కన పెట్టి మీ కథ మీద, మీ స్క్రిప్ట్ మీద మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఆధారంగా సినిమా రిలీజ్కి వెళ్ళిపోండి.